ఇంత గౌరవిస్తున్నారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల సంస్కృతి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడాలి. వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు ఒక్కసారి జయంతి గారు ఒక్కసారి కొన్ని కాలర్స్ కూడా ఉన్నారు, కాలర్స్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారితో మాట్లాడతా. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మాట్లాడండి. శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా మీరు వీడియో చూడకండి, డైరెక్ట్ గా కాల్ మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. హలో నమస్తే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ అతను మాట్లాడింది చాలా రాంగ్ అన్వేషణ. అయినా కూడా మన ఇండియాలో పుట్టి మన సబ్స్క్రైబర్ మనకు దుడ్డు మనకాడ సంపాదించుకొని మనకాడ తిని మనకాడ బతికి వేరే దేశాలకు పోయి అక్కడ సెటిల్ అయ్యి మన ఇండియా మన సీతమ్మ గురించి మన ద్రౌపది గురించి మాట్లాడటం చాలా రాంగ్. అయినా అతన్ని గవర్నమెంట్ ఏం చేయలేదా సార్? అంటే గవర్నమెంట్ ఎవరైనా కేసు పెట్టి ఉంటే ఎవరైనా అంటే దేనికైనా మీకు తెలుసు సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేటివి తెలుసు. ఐబొమ్మ రవిని ఎంత టార్గెట్ చేసినప్పుడు అవినాశ్ కూడా చేయొచ్చు కదా సార్? అవును అవును, మీ అంటున్న పాయింట్ కరెక్టే. బట్ అంటే ఇలా కిల్ చేయడంతో పాటుగా ఆయన ఏమంటున్నారంటే, ఇందాక ఒక వీడియో చూసాను, నిన్న మార్నింగ్ ఒక లైవ్ పెట్టింది సార్ ఆడవాళ్ళతో. ఓకే, సో నేను చూశాను. ఒక అమ్మాయి స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి మంచి క్వశ్చన్స్ వేసింది. సో ఇది దరిద్రపు దాన అనేసి లైవ్ ఆ అమ్మాయి లైవ్ కట్ చేసేసినాడు. లైవ్ లోనే ఈ భాష మాట్లాడుకొచ్చాడా? లైవ్ లోనే దరిద్రపు దాన మాట్లాడినా ఏమన్నాడు మళ్ళీ పతివ్రత ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. సో అతనికి నేను కూడా లైవ్ కనెక్ట్ అవుదామని ట్రై చేసిన కాలా. సో చాలా రాంగ్ బిహేవియర్ అదంతా మాట్లాడటము. నేను అప్పుడే అనుకున్నా, అంటే వాడి దృష్టిలో పతివ్రత లేకపోతే పత్తిత్వం అంటే దేశ విదేశాల్లోకి తిరిగి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయడాలు. తర్వాత ఆయన పెట్టిన ఒక వీడియోలో గతంలో ఇందాక బయ్యాసన్ యాదవ్ కూడా వీడియోని టెలికాస్ట్ చేశాడు, ఒక చిన్న క్లిప్ పెట్టాడు. దాంట్లో 14 ఏళ్ల అమ్మాయి అంటే 14 సంవత్సరాల అమ్మాయిని కూడా నేను ఎంజాయ్ చేశాను ఈ మాట మాట్లాడుకొచ్చాడు. వాడు నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం ఇది? అప్పుడు ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది సార్? 14 ఏళ్ల అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు శివాజీ గారు బట్టల గురించి మాట్లాడిన తక్షణమే ప్రతి ఒక నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఉమెన్ కమిషన్ నోటీస్ పంపించింది కదా. ఇప్పుడు 14 ఏళ్ల అమ్మాయిని నేను ఇట్లా చేసినాను పబ్లిక్ లో వీడియో పెట్టినాడు, ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? అంటే వాడు ఎట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే, ఇక్కడ మన దగ్గర ఉండకుండా బయట దేశాల్లో ఉంటూ అక్కడక్కడే తిరుగుతూ డైరెక్ట్ గా చెప్తాను ఇండియాకి రాను అంటున్నాడు. అవును. ఇంకో విషయం వాడు ఏం చెప్తున్నాడంటే, నేను నా బ్యాంక్ అకౌంట్ లో 6 కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను ఇప్పటికీ ఇండియాకి ట్యాక్స్ కడుతున్నా, ఇండియా రుణం తీర్చుకుంటున్నాను, మీసం వేలేస్తున్నాడు. అవును సార్, అందుకే నేను వాళ్ళ లైవ్ చూస్తానే అన్సబ్స్క్రైబ్ కొట్టినాను, కామెంట్ పెట్టినాను, వాడు రిప్లై చేయలేదు. నేను కూడా లైవ్ మాట్లాడదామని కనెక్ట్ చేస్తే అందుబాటులోకి రాలేదు సార్. అసలు ఆయన అర్హుడే కాదు సార్, ఏదో ఆయనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు కానీ ఆయనకు అసలు స్వచ్ఛమైన తెలుగు కూడా రాదు. అసలు ఆయన ఇండియాని అగౌరవపరుస్తూ వేరే దేశాల్లో ఉంటూ కరెక్ట్ కాదు సార్. ఆయనకి ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ఆయన క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ ఆయన మీద దృష్టి పెట్టాలి. ఆయనే కాదు ఇలాంటి ఇది కరెక్ట్ టైం సార్. కరెక్ట్ టైంలో ఇందాక కూడా ఒక సార్ చెప్పారు, ఇది అసలు ఎక్కడ మొదలైందో కానీ బయట దేశ సరిహద్దుల్లో కాదు, ముందు ఇంటర్నల్ గా దేశంలో ఈ సోషల్ మీడియాలో ఉన్న దేశ వ్యతిరేకులని, సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళని, ఇండియన్ సంస్కృతిని వ్యతిరేకించిన వాళ్ళని ముందు వాళ్ళని తీసి పారేయాలి సార్. ఎందుకంటే మన భారత పౌరుల కోసం, మన యువతరం కోసం సార్. ఇప్పుడు ఆయనకి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆయన మాట్లాడేది నార్మల్ పదజాలం అయిపోయింది సార్. ఇప్పుడు ఒకప్పుడు ఒక చిన్న పదం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఇక్కడ ఉండడు, ఇక్కడ కనిపించడు, ఓన్లీ సోషల్ మీడియాలో ఉంటారు అంతే. ఇప్పుడు మన లైవ్ లో కూడా మీకు ఈ విషయం చెప్తాను నేను. అన్వేష్ ని మీరు సమర్థిస్తున్నారా అంటే 20% మంది సమర్థిస్తున్నామని అంటున్నారు. ఇటువంటి కొంతమంది పిచ్చి వాళ్ళ వల్లే, ఆయనకు సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ వల్లే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈ విషయాలపైన మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాను. నేను కొంత ఏకవచనంతోనే మాట్లాడుతున్నాను. మహిళల పట్ల, నా దేశం పట్ల మాట్లాడేటువంటి వాడి గురించి నేను ఏకవచనంతో మాట్లాడడంలో ఎటువంటి విధంగా సందేహించడం లేదు, ఎటువంటి విధంగా నేను సారీ కూడా చెప్పను. సో చూసే వ్యూయర్స్, మీకు ఎవరైనా ఇబ్బంది కలుగుతుందంటే ఐఎమ్ సారీ టు యూ, బట్ నేను మాత్రం వాడికి మాత్రం సారీ చెప్పను. నా దేశం గురించి మాట్లాడాడు కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఫస్ట్ కంట్రీ కదా, ఆ తర్వాత
ఏదైనా ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు విర్రవీగేతనం. రేపు నా గురించి మాట్లాడొచ్చు, మాట్లాడే వాళ్ళటువంటి మీ